శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి శుక్రుడే సప్తమ భావంలో ఉండడం వల్ల పర్యటనలు బాగా ఎక్కువ ఉంటాయండి. మీకు ఫైనాన్షియల్గా మీరు నిలదొక్కుంటారు, మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటారు. బహుశా వాహనాలు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ, గృహాలు కానీ, భూములు కానీ కొనుక్కోవడానికి అవకాశం బాగా ఉంది. అలాగే ఫైనాన్షియల్ స్టాటస్ ఎక్కడ తగ్గదని మీకు కుటుంబంలో వృద్ధికరంగా ఉంటుంది. భూములు కొనుక్కోవచ్చు, బహుశా భూములు కానీ వాహనాల కంటేనండి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా తమ్ముళ్ళకి సేఫ్ అండి, చాలా బాగుంటారు. మీరు ప్రయాణాలు చేస్తుంటారు, కొత్త ఆలోచనలు అద్భుతంగా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చదువుకొని బాగా నెంబర్ 1 పొజిషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రైతులు కూడా పంటలో నష్టం రాకుండా కంఫర్టబుల్నెస్గా వాళ్ళకి బాగుంటుంది. ఏదేమైనా రాహులు పంచమస్థానంలో ఉండడం వల్ల సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. అంటే కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, గురుడు కలిసి ఉన్నాడు కాబట్టి శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీకు పిల్లలు, మీ భార్యాభర్తలకి ఇద్దరికి సంతానం కలగడానికి అవకాశం ఉందండి. సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది చంద్రరాహుల వలన. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఫెయిల్యూర్ అవ్వరు, ధన సంపాదన బాగుంటుంది. 6th హౌస్లో శని వల్ల ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి, రాజకీయ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 6వ భావంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ దూసుకుపోతారు, విరుసుకుపడిపోతారు అంటారు సార్, దూసుకుపోతారు. అలాగే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు, మీ ఇంటర్వ్యూలో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 7వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అదృష్టం అంటే వివాద వేడుకలు బాగా జరుగుతాయండి. మీకు నచ్చిన సంబంధం జరగడానికి అవకాశం ఉంది. శుక్రుడు మంచి యోగానే కలిగిస్తాడు, కానీ 7వ స్థానం ఉన్నాడు కాబట్టి అంత అద్భుతం ప్రయోజనం ఇవ్వడు, కానీ మంచి చేస్తాడు. కానీ వాహనాల కంటే బట్టలు, ఆభరణాలు, బంగారాభరణాలు మీరు కొనుక్కుంటారు. భాగ్యస్థానంలో రవి ఉన్నాడండి. మీకు లాభస్థానాధిపతి భాగ్యం ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు, విదేశాలు వెళ్తారు. అక్కడ శాస్త్రాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వివిధ రకాలైన గ్రంథాలు చదువుతుంటారు మీరు, అద్భుతంగా ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేయడము, అలాగే సూర్య భగవానుడి యొక్క దేవాలయాల సందర్శన, మీకు దేవాలయాలని శుద్ధి చేయడము, బాగు చేయడము, నీట్గా ఉంచడము, అవన్నీ మీకు జరగబోతున్నాయి. పైగా మీ రాశివారికి 9th హౌస్ ఇందాక చెప్పింది 8వ స్థానం అండి. 8వ స్థానానికి రవి ఉండడం వల్ల కొద్దిగా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడడానికి అవకాశం మాత్రం ఉంది రవి ప్రభావం వల్ల. ఏదైనా 12వ భావం బుధుడు వల్ల, 9th హౌస్లో బుధుడు ఉండడం వల్ల, 12th హౌస్లో అవడం వల్ల విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంది. ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలకు వెళ్తారు. బుధ గురు రవి బుధులు భాగ్యంలో ఉన్నారంటే సంపదలు పెరుగుతాయి, దైవ దర్శనాలు పెరుగుతాయి. మీకు చాలా యోగవంతంగా, అద్భుతంగా మీకు దైవ దర్శనాలు బాగా ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగానే అమ్మవారికి దర్శనాలు బాగా జరుగుతాయండి. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బుధుగురులు ఉన్నారంటే ఆ వ్యాపార అభివృద్ధి విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ కానీ, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, ఇవన్నీ కూడా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం సామాన్యంగా లేదండి. ధనాన్ని వృద్ధి చేస్తూనే ఉంటారు. ఫారెన్ కంట్రీస్ కూడా వెళ్తుంటారు మీరు. అలాగే కుజుడు కూడా లాభంలో ఉండడం వల్ల ఖచ్చితంగా కేతు కూడా ఉన్నాడు. ఖచ్చితంగా మీరేంటంటే భూములు, వాహనాలు, వెహికల్స్
అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోవడాలు ఇవన్నీ ఖచ్చితంగా బాగా జరగబోతున్నాయి. సో ఏదేమైనా ఖర్చులు కూడా అధికంగా మీకు బాగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మీరు కాలసర్ప దోషంలో ఉండిపోయాయి కాబట్టి రాహుకేతువులు మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే జనరల్గా మీ రాశికి చంద్రుడు అక్కడ బయటకు వచ్చాడు, కానీ ప్రభావం ఏంటి జనరల్గా ఏంటంటే మీరు చేయవలసింది కాలసర్ప దోషానికి అమ్మవారి పూజలు, అంటే కాళహస్తిలో రాహుకేతు పూజలు, మంగళవారం రాహుకేతు పూజలు, అలాగే కేతు సంబంధించినటువంటి గణపతి ఆరాధనలు, కుజుడు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటూ ఉంటే ఈ కాలసర్ప దోష ప్రభావం తగ్గి మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు మొన్నటి షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహం కూటమి ఆరు గ్రహాలు షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి కాలసర్ప దోషం. ఈ 2 కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలాగా కుంభం, మీనం, మేషం అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా అక్కడ చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకుండండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతువుల వచ్చే దోష పరిహారం తీరుతాయి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు. మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండడాలని, సంతానం లేకుండా ఉండాలని ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి, నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తి పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాలు సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.